రాబోయే ఒక 6 నెలల పాటు జగన్ ఈ అవమానాలు ఫేస్ చేస్తూనే ఉంటారు. జగన్ టీం ఇప్పుడిప్పుడే కోలుకుని కౌంటర్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే రోజుకు ఒక్కొక్క అంశాన్ని తెర మీదకు తీసుకు ఇదిగో ఇందులో దోచేసావు, ఇందులో తినేసావు, ఇందులో ఇది చేసేసావు అన్నటువంటి గతంలో తెలుగుదేశం మీదను కూడా వీళ్ళు అదే విధంగా ఉంటూ వచ్చింది. కాబట్టి ఇవి సహజం. మెయిన్ ప్రస్తుతం మాత్రం క్యారెక్టర్ అసాసినేషన్ అన్నటువంటి పాయింట్ మీదనే సీరియస్గా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు మోసగాడు అని చెప్పే ప్రయత్నం నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తే, జగన్ రాజకీయాలకి పనికిరాడు, విధ్వంసకారుడు అని చెప్పే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ జనసేన జాయింట్గా చేస్తున్నాయి. ఇందులో భారతీయ జనతా పార్టీ స్పెక్టేటర్ పాత్ర పోషిస్తుంది. వాళ్ళు ఇట్లాంటి వాటిట్లో దూరట్లేదు. ప్రస్తుతం తెలుగుదేశం చేస్తుంది, దానికి జనసేన వాళ్ళు మద్దతు ఇస్తున్నారు. ప్రస్తుతం జగన్ని ట్రోల్ ఆ కోణంలోనే నడుస్తోంది. విధ్వంసకారుడు, ఇతర రాజకీయాలకు పనికిరాడు, ఇట్లాంటి వల్ల సమాజానికి ప్రమాదం అన్నటువంటి దోటలు. ఒకనాడు రాజశేఖర రెడ్డి ఆ కారణంగా దాదాపు 25 ఏళ్ళు ముఖ్యమంత్రి పదవి పొందలేకపోయారు. వచ్చాక ఓటమి పాల్గాల, ప్రాణమే కోల్పోయారు తప్పి. ఆయన మరణించాక కూడా ఆ వారసత్వం జగన్కి కుదిరిందంటే అదే. అయితే ఇప్పుడు జగన్కి ఇంతకుముందు వ్యతిరేకతే హైలైట్ అయింది, అయినా జనం ఓట్లేశారు. ఇప్పుడు మళ్ళీ దారుణ ఓటమి కారణంగా మళ్ళీ జగన్ ట్రోల్ అన్నటువంటిది భారీ ఎత్తున నడుస్తుంది. దీన్ని ప్రజలు ఏ మేరకు జీర్ణించుకుంటారు అంటే, ప్రజలు జీర్ణించుకుంటేనే కదా ఓట్లు నెగిటివ్గా వేసింది. దీని నుంచి జగన్ బయటికి రాగలడా లేదా, ఇది భవిష్యత్ తేల్చాల్సిన అంశం.